ఫ్రెండ్స్, బాలీవుడ్ టాలీవుడ్ లో కూడా కొంతమంది ఎలాంటి యాక్టర్స్ ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఫేస్ కి సర్జరీ చేయించుకుని ఇలా ఉన్న వాళ్ళు కాస్త ఇలా మారారు. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కొంతమంది ఎటువంటి సెలబ్రిటీస్ ని చూపిస్తాను అంటే వాళ్ళు వాళ్ళ ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఎలా మారిపోయారో చూస్తే మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు. వాళ్ళల్లో కొంతమందిని చూస్తే జాలి వేస్తుంది, మరికొందరిని చూస్తే భయం వేస్తుంది. అలా వాళ్ళు ఆ విధంగా మారిపోయారు. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. సహర్ టబర్ ఈమె ఇరాన్ కు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఈమెను ఇప్పటి రోజుల్లో ఇరాన్ లో ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు, అది కూడా ఆమె ఈ వింతైన ఫేస్ ని చూసి. ఈమె ఫేస్ ని చూసిన తర్వాత మీకు ఈమె ఏజ్ చాలా ఎక్కువగా ఉండి ఉంటుందని అనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఈమె ఏజ్ కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. మొదటిసారి ఈమె 2017వ సంవత్సరంలో అందరి ముందుకు వచ్చింది. ఎందుకంటే సర్జరీ చేయించుకున్న తర్వాత ఎప్పుడైతే ఈమె సోషల్ మీడియాలో తన ఫొటోస్ ను షేర్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడు ప్రజలు ఈమె గురించి తెలుసుకోవాలి అనుకున్నారు. ఈమె తన ఫేస్ ని చేంజ్ చేసుకోవడానికి 50 కంటే కూడా ఎక్కువ సర్జరీస్ చేయించుకుంది. ఈమె తన ఫేస్ ని ఎందుకు చేంజ్ చేసుకోవాలి అనుకుంది అంటే ఆమె చిన్నతనం నుండి ఏంజెలినా జూలీ ఫ్యాన్. అందువల్ల ఆమె తన ఫేస్ ని ఆమెలాగా మార్చుకోవడానికి తన ఫేస్ కి సర్జరీస్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఆమె ఫేస్ కాస్త ఇలా తయారైంది. ఈ ఫేస్ కారణంగా ప్రజలు ఈమెను జాంబీ ఏంజెలినా జూలీ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు ఈమె తన ఫేస్ కి ఎన్నో సర్జరీస్ చేయించుకుంది. అయితే ఈమె తన వెయిట్ ని తగ్గించుకోవడానికి కూడా ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయటం లేదు, దానికోసం కూడా సర్జరీస్ చేయించుకుంది. ఈమెకు ఇలాంటి ఫేస్ ఉండడం వల్ల చాలా సార్లు ఈమెను ఎయిర్పోర్ట్ లోనే ఆపేయడం జరిగింది కూడా. పిక్సీ ఫాక్స్ చూడ్డానికి చాలా అందంగా కనబడుతుంది, కానీ ఈమె తన అందాన్ని మెయింటైన్ చేయడానికి తన ఫేస్ పైన మరియు బాడీ పైన ఎన్నో సర్జరీస్ చేయించుకుంది. ఈమె ఇప్పటి వరకు తన సర్జరీస్ కోసం $1,22,000 ఖర్చు చేసింది. దాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే అది దాదాపుగా ₹1,00,00,000 ఈక్వల్ అవుతుంది. ఈమె జెసికా రాబిట్ క్యారెక్టర్ ని చూసి చాలా ఇన్స్పైర్ అయింది. దానికోసం ఈమె తన బాడీ పైన ఎన్నో సర్జరీస్ చేయించుకుంది. దానివల్ల ఈమె ఇప్పుడు అచ్చం జెసికా రాబిట్ క్యారెక్టర్ లాగానే కనబడుతుంది. ఈమె తన ఫేస్ పైన నోస్ సర్జరీ, ఐలిడ్ సర్జరీ, బ్రో లిఫ్ట్, లిప్ అండ్ చీక్ పిల్లర్స్ మరియు 4 బ్రెస్ట్ సర్జరీస్ కూడా చేయించుకుంది. ఇవి కాకుండా ఈమె తన ఫేస్ పైన పర్మనెంట్ మేకప్ ని కూడా చేయించుకుంది. ఈమె ఇన్ని సర్జరీస్ ఒకే దేశంలో చేయించుకోలేదు, వేర్వేరు దేశాల్లో చేయించుకుంది. ఈమె తన కళ్ళ సర్జరీని ఇండియాలో చేయించుకుంది. ఇందులో ఆమె తన ఐబాల్ కలర్ ని చేంజ్ చేసుకుంది. దానివల్ల ఆమె అందం మరింతగా పెరిగింది. ఈమె తన నడుమును ఎంత సన్నగా చేయించుకుంది అంటే ఆ నడుమును మీరు 2 చేతులతో పట్టుకోవచ్చు. ఈమె నడుమును ఇంత సన్నగా మార్చుకోవడానికి తన బాడీలోని పట్టెటెముకలను రిమూవ్ చేసుకుంది. దానివల్ల ఈమె నడుము ఒక నార్మల్ వ్యక్తి కంటే కూడా చాలా సన్నగా కనబడుతుంది. హ్యాంగ్ మియోకు ఫేస్ పైన ఎక్కువ సర్జరీల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో దాన్ని మీరు ఈమెను చూసి అంచనా వేయవచ్చు. 28 సంవత్సరాల వరకు ఈమె ఫేస్ ఒక నార్మల్ లేడీకి లాగానే ఉండింది, కానీ 28 సంవత్సరాల తర్వాత ఈమె తనను తాను అందంగా మార్చుకోవడానికి డాక్టర్ చెప్పడం వల్ల తన ఫేస్ పైన ఎన్నో సర్జరీస్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. తన ఫేస్ కి చాలా మటుకు సర్జరీస్ ని జపాన్ లో చేయించుకుంది. ఒక టైం తర్వాత డాక్టర్స్ ఈమెకు సర్జరీ చేయడానికి ఒప్పుకోలేదు, కానీ అప్పటికే ఈమె ఫేస్ ఎంతగా చేంజ్ అయిపోయింది అంటే ఎప్పుడైతే ఈమె అక్కడి నుంచి కొరియాలోని తన ఇంటికి వచ్చిందో అప్పుడు ఆమె తల్లిదండ్రులు కూడా తనని గుర్తుపట్టలేదు. దాని తర్వాత ఈమె తన ఫేస్ పైన మరిన్ని సర్జరీస్ చేయించుకోవడం కోసం అక్కడి కొరియన్ డాక్టర్స్ సలహా తీసుకుంది, కానీ డబ్బులు లేకపోవడం వల్ల అక్కడ కూడా సర్జరీ చేయించుకోలేకపోయింది. కానీ ఈమె తనకు తానుగా తన ఫేస్ పైన కుకింగ్ ఆయిల్ ని ఇంజెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అలా చేయడం వల్ల తన ఫేస్ బాగవుతుంది అని అనుకుంది, కానీ దానివల్ల ఆమె ఫేస్ సరయ్య బదులుగా మరింత పాడైంది. దాని తర్వాత ఈమె ఫేస్ ఈ విధంగా మారిపోయింది. ఈమె ఫైనాన్షియల్ కండిషన్ ఎంతగా పాడైంది అంటే ఆమె ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేకపోయింది. ఆమె ఎన్నో సంవత్సరాల వరకు వేరే వాళ్ళ ఇళ్లలో ఏదో ఒక పని చేస్తూ ఉండిపోయింది. దాని తర్వాత కొంతమంది ఈమె ట్రీట్మెంట్ కోసం డబ్బులు కలెక్ట్ చేశారు, ఇక ఆమెకు సర్జరీ చేయించారు. దాని తర్వాత ఈమె ఫేస్ కొద్దిపాటిగా సరిగా అయింది. ఇప్పుడు ఈమె వయసు 60 సంవత్సరాలు. ప్రెజెంట్ కొరియాలోని ఒక బట్టల షాప్ లో పనిచేస్తూ ఉంది. అనస్టేసియా పోక్రెస్చుక్ ఈమె ఉక్రెయిన్ లో ఉండే ఒక మోడల్. ఈమె తన ఫేస్ ని చేంజ్ చేసుకోవడం కోసం ఎన్నో కాస్మెటిక్ ప్రొసీజర్స్ ని ఫాలో అయింది. ఈమె బొటాక్స్, వెనిర్, చిన్ అండ్ జా రీషేపింగ్, లైపోసక్షన్ లాంటి సర్జరీస్ చేయించుకుంది. 20 సంవత్సరాల ఏజ్ లో ఈమె తన ఫేస్ పైన తనకు తానుగా ఇంజెక్షన్స్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఈ విషయాలన్నీ కూడా ఆమె ఆన్లైన్ ట్యుటోరియల్స్ ద్వారా నేర్చుకుంది. ఇంజెక్షన్ చేసుకుంటున్న టైంలో తను క్లీనింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకునేది. ఇప్పటి రోజుల్లో ఈమె ఒక ఆన్లైన్ మేకప్ ఆర్టిస్ట్. ఈమె ఆడియన్స్ కి మేకప్ చేసుకోవడం నేర్పిస్తుంది.
నేర్పిస్తుంది. అలాగే వాళ్ళకి ఫేస్ సర్జరీకి సంబంధించిన నాలెడ్జ్ ని కూడా అందిస్తుంది. వలేరియా లుక్యనావా ఈ అమ్మాయి ఒక రియల్ లైఫ్ డాల్. ఈమె తన బాడీ మరియు ఫేస్ ని ఎలా తయారు చేసుకుంది అంటే దానివల్ల ఈమె అచ్చం ఒక బొమ్మలాగా కనబడుతుంది. అందువల్ల అందరూ ఈమెను హ్యూమన్ బార్బీ డాల్ అనే పేరుతో పిలుస్తారు. ఈమె ఒక ఉక్రెయిన్ మోడల్. ఈమె ఉక్రెయిన్ లో చాలా ఫేమస్. ఈమెకు సంబంధించి అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈమెను చూసిన తర్వాత మీరు ఈమె ఏజ్ అంచనా వేయలేరు. మీకు ఇప్పుడు ఈమెను చూసిన తర్వాత ఈమె ఏజ్ ఎంత ఉంటుంది అని అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి చూద్దాం. ఈమె పుట్టింది 1985వ సంవత్సరంలో. ప్రస్తుతం ఈమె వయస్సు 39 సంవత్సరాలు. ఈమెను ఎలా చూసినా కూడా 30 సంవత్సరాలకు మించి వయసు లేనట్టుగా అనిపిస్తోంది. ఈమె తన ఫేస్ మరియు బాడీ పైన ఎన్ని సర్జరీస్ చేయించుకుంది అంటే దానివల్ల ఈమె ఏజ్ ని మనం అంచనా వేయలేము. మైకేల్ జాక్సన్ ఇతను తన ఫేస్ పైన ఎన్నో సర్జరీస్ చేయించుకున్నాడు. దాని తర్వాత అతని ఫేస్ ఈ విధంగా తయారైంది. ఎప్పుడైతే ఇతను తన కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నాడో అప్పుడు అతని ఫేస్ ఇలా ఉండింది. తర్వాత తన ఫేస్ పైన సర్జరీస్ చేయించుకున్న తర్వాత అతని ఫేస్ ఇలా తయారైంది. ఇందులో అతను నోస్ సర్జరీ, చీక్ సర్జరీ, లిప్ ఫిల్లింగ్ మరియు కళ్ళకు కూడా సర్జరీ చేయించుకున్నాడు. ఇతని కలర్ కూడా చాలా డార్క్ గా ఉండింది. సో ఇతను పర్మనెంట్ మేకప్ తో బ్లాక్ నుండి వైట్ గా మారాడు. బ్లోండీ బెన్నెట్ ఈమెను చూసిన తర్వాత మీకు ఈమె తన బాడీలో ఎలాంటి సర్జరీ చేయించుకుందో అర్థమైంది అనుకుంటా. ఈమె తను ఒక డాల్ లాగా కనిపించడానికి బ్రెస్ట్ సర్జరీ చేయించుకుంది. ఈ సర్జరీ వల్ల ఆమె చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈమె పబ్లిక్ లోకి వెళ్తుందో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ రియాక్షన్ ఈమెను చూసి మరో విధంగా ఉంటుంది. ఆయిషా టాకియా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె చాలా అందంగా కూడా ఉంటుంది. అయితే ఈమె పిక్స్ రీసెంట్ గా ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతోంది. ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఆమె ఫేస్ మొత్తం మారిపోయింది. ముందుకు ఇప్పటికి కంపేర్ చేస్తే కొంచెం కూడా పోలికలు లేదు, అలా మారిపోయింది. 38 ఏళ్ల ఆయిషా టాకియా అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకుంది. దీంతో తన తాజా లుక్స్ పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. సర్జరీ చేయించుకుని అందంగా ఉన్న ముఖాన్ని చెడగొట్టుకుందంటూ అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సూపర్ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయకపోయినప్పటికీ హిందీలో 20 సినిమాల వరకు నటించింది. జాన్వీ కపూర్ ఫేస్ మూవీస్ లో ఎంటర్ అవ్వకముందు మరో విధంగా ఉండింది. కానీ ఏ విధంగా అయితే ఈమె మూవీస్ చేస్తూ పోయిందో అదే విధంగా ఈమె ఫేస్ కూడా చేంజ్ అవుతూ పోయింది. ఇదంతా కూడా ప్లాస్టిక్ సర్జరీ అద్భుతం. ఫ్యాట్ రిమూవల్, నోస్ సర్జరీ, లిప్ సర్జరీ, చిక్స్ ఫిల్లింగ్ ఇలా చాలా సర్జరీస్ చేసుకుంది. మీరు ఆ డిఫరెన్స్ ని ఈమె ఓల్డ్ ఫొటోస్ ని ఇంకా న్యూ ఫొటోస్ ను కంపేర్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 పొజిషన్ లో మౌని రాయ్ ఉంది. మౌని రాయ్ గురించి మీలో నుండి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈమె నాగిని సీరియల్లోనే కాకుండా బ్రహ్మాస్త్రం మూవీలో కూడా నటించింది. ఇంతేకాకుండా ఈమె ఎన్నో బాలీవుడ్ మూవీస్ లో కూడా పనిచేసింది. ఏ మూవీలో అయితే ఈమె ఫస్ట్ యాక్ట్ చేసిందో ఆ మూవీ చూసిన తర్వాత మీరు ఈమెను అస్సలు గుర్తుపట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఈమె చాలా అందంగా కనబడుతోంది. స్టార్టింగ్ లో ఈమె ఫేస్ ఇప్పటిలాగా అస్సలు లేదు. అయితే ఈమె ఇలా అందంగా కనిపించడం కోసం లిప్ ఫిల్లర్ సర్జరీ చేయించుకుంది. అది కాకుండా ఆమె తన నోస్ మరియు జాకి కూడా సర్జరీ చేయించుకుంది. ఈమె సర్జరీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మారింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీళ్ళను ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఏ విధంగా మారిపోయారో. అయితే ఈ వీడియో జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఈ వీడియోకి 5000 లైక్స్ అండ్ 100 కామెంట్స్ వస్తే ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తా. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.